అందరికీ నమస్కారం అండి. నా పేరు సర్వసిద్ధి నాగరాజ్ అండి. ఈ దేవాంచూరు గ్రామంలో బేజపూర్ టౌన్షిప్లో ఉంటున్నామండి కాపురం. నేను 2023లో ఈ సైటు కొనుక్కున్నానండి. నాతో పాటు వరలక్ష్మి గారు కూడా ఒక సైటు కొనుక్కున్నారండి. ఇది లేఅవుట్ చేసి సుమారుగా 39 సంవత్సరాలు అవుతుందండి. 1989లో లేఅవుట్ చేశారండి. ఇది లేఅవుట్ చేసింది పంచకట్ల సత్యనారాయణ గారు చేశారండి. ఆయనకి తణుకు గోగులయ్య గారి కుమారులు తణుకు వెంకట్రావు గారు, తణుకు గోవింద్ గారు, వెంకట్రావు గారి కుమారుడు తణుకు నాగేశ్వరరావు, గోవింద్ గారి కుమారుడు తణుకు కామేశ్వరరావు కలిసి ఆయనకి పవర్ ఇచ్చారండి దీనికి లేఅవుట్ చేయడానికి. ఇది 1989లో లేఅవుట్ చేశారండి. దీన్ని చేసిన తర్వాత 2000 సంవత్సరంలో హౌసింగ్ బోర్డు వాస్తువులు దోనేటి గౌరీశంకర్ గారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి 2 బిట్లు. ఆయన దగ్గర 2012లో రాజమండ్రి వాస్తువులు వేమన మోహన్ కుమార్ గారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. మేము 2023లో మేము చేయించుకున్నామండి. డాక్యుమెంట్ అంతా మేము లాయర్కి చూపించుకున్నాం. అంతా పర్ఫెక్ట్గా ఉందండి, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. కానీ 2 రోజుల కిందట రాత్రి ఇక్కడ ఫెన్సింగ్ వేయడం జరిగిందండి మా సైట్లకి. మేము చూసుకున్న తర్వాత మరుసటి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. పోలీసు వారు తక్షణమే స్పందించి వాళ్ళని రప్పించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. దయచేసి ఇలాంటి ఈ భూబకాసురులు ఈ ఖాళీ సైట్లో ఫెన్సింగ్ వేసి భూబకాసురులు దేవాంచూరులో చాలా జరిగినాయండి గతంలో కూడా. దీని మీద అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేసిన వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా తెలిసిందా? దేవాంచూరు కందిరెల్లి రఘు, కందిరెల్లి సత్యనారాయణ, నీలపాల పండు, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ కూడా ఉన్నాడండి. అలాగే వేరే పలివెల లక్ష్మణ్ అన్న కుర్రాడు కూడా ఉన్నాడండి. వీళ్ళు సచివాలయం 2 సంబంధించి ఒక సర్వేరు రమేష్ అన్న సర్వేరు కలిసి ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారండి. ఇప్పుడు దీని విషయంలో పోలీసు వారు మీకు సహాయం బాగానే చేశారండి. బాగానే చేశారండి. డాక్యుమెంట్ అంతా వెరిఫిగా చూసుకున్నారండి. చూసుకున్న తర్వాత వాళ్ళు పిలిచి అసలు మీకు ఆ సైట్కి మీకు ఏ సంబంధం ఉందని చెప్పి వెళ్ళారని చెప్పి వాళ్ళని గట్టిగా మందలించడం జరిగిందండి. మరి దానికి వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేకపోవడంతో మీరు లేదండి మా పూర్వీకులతో ఒక 40 సంవత్సరాల కిందట మా పూర్వీకులది ఉండాలండి అని చెప్పారు. మీరు 40 సంవత్సరాల కింద మీ పూర్వీకులు ఉంటే ఎక్కడుందో మీరు వెళ్ళి చూసుకోండి. అయినా ఎక్కడ ఉండదు, అది 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మీ పూర్వీకులు ఉంటే ఇలా సైట్లో ఖాళీ సైట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకొని మీరు ఫెన్సింగ్ వేసి కబ్జా చేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా మా పూర్వీకులు ఉందని చెప్తారు. ఇలా తప్పుడు పనులు చేయొద్దని చెప్పి వాళ్ళు గట్టిగా మందలించి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎఫ్ఐఆర్ వేసి లోపల వేస్తామని చెప్పి కూడా గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు అధికారులకు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు ఏ విన్నపం చేయదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఇది దేవాంచూరులో ఈరోజు కొత్తగా జరగలేదండి. గతంలో దేవాంచూరులో ఇలా చాలా పార్కులకు ఫెన్సింగ్ వేసేయడం, ఒక్కొక్క బిట్కి 2-3 ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడం, దీనికి దేవాంచూరులో కొంతమంది ముఠ ఇలా చేయడానికి అలవాటు పడిపోయారండి. దీనికి ఇకపైన అధికారులు నాయకులు స్పందించి ఈ ముఠాన్ని అరికట్టి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి.